కుల వివక్షత దానిపైన కులాంతర వివాహాల గురించి కూడా మాట్లాడారు. 50 ఏళ్ళ ముందు నా పెళ్లి కూడా కులాంతర వివాహమే జరిగింది. దాంట్లో మన గద్దర్ గారు వచ్చి పాట పాడిండు ఇక్కడ బోయిగూడలో. అట్లాగనే మా చెల్లెల పెళ్లి 30 సంవత్సరాల ముందు ఒక మాదిగ అబ్బాయితోని నేనే అరేంజ్ చేసి పెళ్లి చేయించిన. రాములు గారు అన్నారు కదా, ఎవరైనా అటాక్ చేసేటప్పుడు ఆ కులం వాళ్ళు ఎందుకు పోరాడి, దాంట్లో మా వాళ్ళు వ్యతిరేకించినా కానీ అక్కడ యాదవులు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మా వాళ్ళందరూ అక్కడ యాదవులందరూ పోయి వాళ్ళని మాట్లాడి చేసి అక్కడ అటాక్ కాకుండా చూసిందనమాట. అట్లా నిజమే, ఎక్కడ అటాక్ జరిగినా మనం కులము అది చూడకుండా అందరం కలిసిపోయి దాన్ని చేయాలి. మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో ఈ కులాంతర వివాహాల గురించి హత్యలు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన ముందు తెలుగు రాష్ట్రాలలో లేకుండే, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇవి పెరిగినాయి. హర్యానా, పంజాబ్ అక్కడ ఎక్కువ జరిగేటి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా జరుగుతున్నాయి. అయితే మేము అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఆసిఫాబాద్లో ఒక ఆదివాసీ అమ్మాయి బీసీ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే 9 నెలల గర్భవతిని ఆ పొట్టు మీద చాకు పెట్టి పిల్లని చంపేసి ఆ అమ్మాయిని చంపేసిండ్రు. కానీ మనం అందరం వెళ్ళను, బీజేపీ నాయకులే కానీ కాంగ్రెస్ నాయకులే కానీ రాలే. ఇటువంటి ఘటనలు జరిగితే వాళ్ళు రారు. అదే శ్రీరామ్ జయంతి, హనుమాన్ జయంతి దానికి వస్తే అందరినీ, అది దళితులే కానీ మాదిగలే కానీ అందరినీ పోగు చేస్తారు, మీరు రాండి. ఇటువంటి హత్యలు దాడులు జరిగేటప్పుడు మటుకైతే వాళ్ళు రారు. వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారు అన్నమాట. ఓట్లప్పుడు కులాంతరం చూడరు, అన్ని ఓట్లు మనకే పడాలని. అయితే దీనికి మనము ఆలోచించేది ఏంటంటే, ఏవైతే పాలక వర్గాలు ఉన్నాయో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడైతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయో వాళ్ళు ఉల్టా ఇంకా మాట్లాడతారు. ఎక్కడైనా అమ్మాయి పైన అత్యాచారాలు జరిగితే అమ్మాయి డ్రెస్ చూడంటారు. ఒక ప్రధానమంత్రి అనేది ఏంటంటే, మహిళలు 7 గంటల తర్వాత బయటకు ఎందుకు వస్తారని మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఆలోచిస్తలేము? ఇట్లా వాళ్ళు కమెంట్ చేస్తే మనం ఎందుకు మాట్లాడాలి అంటే, ఇటువంటి ఘటనప్పుడు మనం అందరం కలిసి మెలిసి ఏదైనా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి కులాంతర వివాహాల గురించి మనం చేపిస్తున్నాము, ఈ దాడులకు వ్యతిరేకంగా మనం పోతున్నాము. ఇది ఒక సాంస్కృతిక ప్రోగ్రాం జరిగేటప్పుడు మేము కూడా మీకు చెప్పేది ఏంటంటే, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అండగా నిలుస్తుంది. మీతోని మేము ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా ముందు కూడా వచ్చేవాళ్ళము, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు కూడా 2 గ్లాసుల ప్రతాప్ పోలేదు, దానికి వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వ్యతిరేకించి అక్కడ పోయింది. అదే పెద్ద కులాల బస్తీలల్లా మాల కులాలోళ్ళు ఆడపిల్లలు సైకిల్ పోవద్దంటే దానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాము. ఇట్లా ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మేము కూడా మీతో అండగా ఉంటామని. కేవీపీఎస్ ఏర్పాటు చేసినటువంటి కరపత్రంలో చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇవన్నీ నిజాలు కాబట్టి దీన్ని మనము అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దాడులను మనం వ్యతిరేకిస్తూ మన కార్యాచరణ చేయాలి. దాంట్లో భాగంగా ఇవాళ ఒక 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటేంటంటే, కుల నిర్మూలన జరగాలి. ఆ కుల నిర్మూలన జరగాలనేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేస్తూ, ఇవాళ కుల నిర్మూలన అనేది మన బహుజన వర్గాలైనటువంటి మనము విద్య ద్వారా కొంత ముందుకెళ్తున్న సందర్భాల్లో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఏదన్నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంచెం విచ్ఛిన్నం జరగగానే దాన్ని మీడియా రూపకంగా దాన్ని కొంచెం అల్లరి చేస్తే దాన్ని మనందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కేవీపీఎస్ ఒక చిన్న ప్రతిపాదన, వాళ్ళు ఒక చిన్న కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఏంటంటే, మీరు అనేక కార్యక్రమాలు చాలా ముందుండి చేస్తున్నారు, దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు
కులాంతర వివాహాలు చేసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళని కొద్ది సేకరించి ఇప్పుడు మేడం గారు చెప్పారు ఒక మాట. అంటే 50 సంవత్సరాల క్రితమే ఒక కులాంతర వివాహం జరిగినప్పుడు అక్కడ గద్దర్ గారు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ కార్యక్రమానికి చేసినందుకు ఆ విధంగా ఏదైతే అక్కడ ప్రజలు కలిసిపోయి ఉన్నారో వాళ్ళు ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి దాన్ని కూడా కొద్ది సేకరించి వాళ్ళతో కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి కొంత మాట్లాడిపిస్తే బాగుంటది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ అపోహ పోవాలి. కులాంతర వివాహాలతోని కొన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అపోహలు ఏవైతున్నాయో అదే ఇలా ఈ కులాలు ఆ కులాలు ఈ కులాలని అప్పర్ క్యాస్ట్ కులాలు చిన్న కులాలను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో వాళ్ళ మధ్య వీళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మన సమర్థిస్తూ ఇవాళ కులాంతర వివాహాలు మనం ఖచ్చితంగా మనం సమర్థించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.